టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండగా నిలిచారు. ఈ విషయాన్ని ఆయన తాజాగా ఓ వీడియో ద్వారా వెల్లడించారు. అనారోగ్యం కారణంగా సినిమాలకు దూరం కావడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందరో ప్రముఖ నటులతో కలిసి యాక్ట్ చేశారు ఫిష్ వెంకట్. అయితే ఎవరిని సాయం అడగలేకపోయానన్నారు. కానీ తన భార్య సువర్ణ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలవాలని సూచించడంతో ఆయనను కలిసినట్లు వెంకట్ చెప్పారు. పవన్ సార్ని కలవండి. పవన్ సార్ మీకు అనుకూలంగా ట్రీట్మెంట్ చేపిస్తాడు. మీకు ప్రతి విషయంలో చేదోడు బాదోడుగా నిలుస్తాడు. మీరు వెళ్ళండి, నా మాటినండి అని ఒత్తిడి చేయడంతో అప్పుడు నాకు కూడా అనిపించింది, కరెక్టే పవన్ సార్ని కలవాలి. ఇప్పటివరకు ఎవరిని కలవలేము, ఒక పవన్ సార్ అన్న కలుగుతామనే ఆలోచనతో పవన్ సార్ దగ్గరికి వెళ్ళి సార్ ఇట్లా సంగతి సార్ అని చెప్పాను. పవన్ ను కలిసి తన అనారోగ్య సమస్యను వివరించడంతో వెంటనే అన్ని విధాలా సాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారని వెంకట్ తెలిపారు. అలాగే తన ఆర్థిక ఇబ్బందులను గమనించి తన బ్యాంక్ ఖాతాలో వెంటనే 2 లక్షలు జమ చేయించారని వెంకట్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి గురయ్యారు. తన జీవితంలో ఎప్పుడూ ఎవరిని ఏమీ అడగలేదన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో పవన్ ని కలిశానన్నారు. తనను ఈ కష్టకాలంలో ఆదుకున్న పవన్ కళ్యాణ్, ఆయన కుటుంబం ఎప్పుడూ ఆనందంగా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నట్లు ఫిష్ వెంకట్ తెలిపారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇమీడియట్ గా స్పందించారు. అన్నాడు, వెంకట్ గారు ఏం కావాలో చెప్పండి, నా తరపు నుంచి నేను చేయాలన్నా, ఇంకా ఏం నేను ఎట్లా ఏం ఫికిర్ చేయకు, నేను చేపిస్తా, నీ కిడ్నీ ప్రాబ్లం మొత్తం తీపిస్తా, నీకు ఎందుకు కూర్చోండి అని చెప్పి కూర్చోబెట్టి షూటింగ్ షాట్లోకి వెళ్ళి మళ్ళొచ్చి మళ్ళా మాట్లాడి మళ్ళా పోయి వచ్చిన మహానుభావుడు. ఇవాళ నాకంటూ ఆర్థిక పరిస్థితి బాగాలేదంటే 2 లక్షల రూపాయలు డబ్బు నా బ్యాంకులో వేయించాడు. ఆయనకు పాదాభివందనాలు.